ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. వంశము నిల్పనే కదా వివాహంబు. తినేవాడు లేకుండా కోట్లుంటే ఏం ప్రయోజనం చెప్పండి? సంతానం అనేది కలిగి తీరాలి. సంతానం కలగడం కూడాను దివ్య అదృష్టం. సంతానం ఎందుకు కలగట్లేదు అంటే జన్మజన్మ సుకృతరీత్యా వాళ్ళు చేసుకున్నటువంటి అనేక పాపాలు. ఆ పాపాలన్నీ ప్రక్షాళనం అయ్యి సంతానం కలగడానికే తీర్థయాత్రలు చేసేది. ఆ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఆత్మలుట, జీవాత్మలు ఎవరు వస్తారా వాళ్ళ గర్భంలోకి దూరదామా అని ఆలోచిస్తూ ఉంటాయిట. ఆ మంత్ర ప్రభావ రీత్యా అక్కడ వాళ్ళు నిద్ర చేసినప్పుడు వీడి పాపాలు ఏమిటా అని చిట్టా చూస్తాయిట వాడి. ఆ జీవాత్మ కూడా వీడి పాపాలు లెక్కేసుకొని వీడి గర్భంలోకి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి ఆలోచిస్తాయిట. అందుకని వీడి పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి. ఎక్కడ? ఆ యొక్క దివ్యక్షేత్రాన్ని సందర్శించి అక్కడ నిద్రపోయినప్పుడు. అప్పుడు ఈ యొక్క జీవాత్మ ఉందే గబుక్కున ఆ యొక్క స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తుంది. అందుకే చాలామంది అంటుంటారు, మేము రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మా అబ్బాయి పుట్టాడండి, రాఘవేంద్ర అని పేరు పెట్టుకున్నాను. మొన్ననేనండి అమరావతి వెళ్ళి వచ్చామా, అమరావతి వెళ్ళిన తర్వాత అక్కడ స్నానం చేసామా, కృష్ణానదిలో స్నానం చేసి నిద్ర చేసామా, ఏంటోనండి తెలియకుండా మా ఆవిడ గర్భవతి అయిపోయింది. ఆహా ఎంత అదృష్టం అండి అంటారు. అంటే ఏంటనమాట, వాడి జీవాత్మలు అక్కడే ఉంటాయి. వీడు ఎట్లాంటి వాడా అని చూసుకొని ఆహా మంచివాడు దొరికారా అని గబుక్కున ఆ యొక్క గర్భంలోకి వస్తాయన్నమాట. ఆ జీవాత్మలకు కూడా పోటీ ఉంటుంది. నేను వెళ్తానంటే నేను వెళ్తాను, నేను వెళ్తానంటే నేను వెళ్తానని కొట్టుట్టాడుతాడు. ఇది మన భారతీయ సంస్కృతిలో చాలా పెద్ద సమస్యతో కూడింది. అందుకని ఆ జీవాత్మల్ని మనం చక్కగా అవగాహన చేసుకొని కనుక దైవ చింతనతో కనుక ప్రార్థన చేస్తే సంతానేచ్ఛ సిద్ధిస్తుంది అనమాట. సంతానేచ్ఛ సిద్ధించడానికి కూడాను మానసిక వ్యాధి లేకుండా చక్కగా జీవితం గడపడానికి శుక్రవారం శనగపిండిలో 2 రొట్టెలు చేసి దానిపై పొడిగా ఉన్న కూర ఉంచి పేదవాళ్ళకు కూడా తినిపించాలి. అంటే గత జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి అన్నమాట. పేదవాడికి దానం చేస్తే మంచిదండి. అందుకే దానం వెనకాలనే మనం చేసే పుణ్యాలన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి పుణ్యక్షేత్ర సందర్శనం చేసి నిద్ర చేసి దాన ధర్మాలు చేయండి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగి తీరుతుంది సుమా. సర్వే జనా సుఖినో.